మనీ ఎంకన్నా రానా ఉపాధ్యాయ గారు జోహార్ జోహార్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జోహార్ జోహార్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సాధిస్తాం సాధిస్తాం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను జోహార్ జోహార్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జోహార్ జోహార్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పాలెంలో బేల్దార్పాలెంలోని పండిట్ దీన్ దయాళ్ గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. కార్యకర్తలు మరియు జిల్లా నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో కాపురం ఉంటాను. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లోని బేల్దార్పాలెం ఏరియా టెంకాయ తోపులో జరుపుకోవడం జరుగుతుంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉత్తరప్రదేశ్లో జన్మించి దేశం కోసం ధర్మం కోసం చిన్నతనము నుండే ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా ఒక క్రమశిక్షణ గల బాలుడిగా ఆయన చదివిన ప్రతి స్కూల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని మంచి క్రమశిక్షణగా ఉండడం వల్ల ఆయన్ని ఆ స్కూల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులైతేమి విద్యార్థులైతేమి గౌరవించేవాళ్ళు. అటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జనసంఘ్ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీని స్థాపిస్తే ఆ జనసంఘ్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి కూడా మన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని గొప్పగా రచించబట్టే ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ సభ్యత్వం గల పార్టీగా నిల్చుంది. భారతదేశంలో కూడా అనేక మార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టి ఆ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు కూడా మూడవసారి ప్రధానమంత్రి పదవి భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు మన నరేంద్ర మోదీ గారు పరిపాలించడం జరుగుతుంది. అయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మ మానవతావాదం కోసం అనేక రకమైన ప్రయత్నాలు చేసి ఏకత్వ మానవతావాద సిద్ధాంతాన్ని రచించిన గొప్ప వ్యక్తి. ఏకత్వ మానవతావాద సిద్ధం అంటే ప్రతి ఒక్కరూ కూటికి నేలను కానీ కుబేరులు కానీ ధనికులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అందరూ సమానమే. ప్రతి ఒక్కరు కూడా భారతీయులే. ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని రచించిన మహోన్నత వ్యక్తి. అంతేకాదు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు పెద్ద కుటుంబాలకు బాగూడదు, డబ్బున్నోళ్ళకు బాగూడదు, బడుగు బలహీన వర్గాల వారికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధంగా అంత్యోదయ
అంత్యోదయ సిద్ధాంతాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి కూడా మన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అంత్యోదయ సిద్ధాంతం అంటే ఏదన్నా ప్రభుత్వం నుంచి నిధులు వస్తే కుబేరులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వాళ్ళ తొత్తులకు ఎవరైతే చేతి ఓట ఉంటుందో వాళ్ళకు పోకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా, అట్టడుగు ప్రజలకు కూడా ప్రతిఫలాలు అందే విధంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి. అంతేకాదు ఆయన భారతదేశంలో ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని, అంత్యోదయ సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్తున్నాడు. ఆయనే గాని బతుకుంటే ఈ బడా నాయకులకు, కమ్యూనిస్టులకు ఇబ్బంది అవుద్దని చెప్పి 1968 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ లక్నో నుంచి పట్నాకు రైల్లో పోతుంటే 1968 ఫిబ్రవరి 11వ తేదీ తెల్లవారి ముస్నూరా అనే ప్రాంతంలో ఆయన్ని శవంగా ఆయన్ని రైల్లో కొట్టి కింద పడేసినారు. ఎందుకు ఆయన్ని చంపేశారంటే ఈ రోజు కూడా ఆయన్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, స్వదేశీయులు చంపారా, విదేశీయులు చంపారని కూడా ఈ రోజు కూడా తెలవకుండా ఆయన చంపేసి ఆయన యొక్క మృతదేహాన్ని రైల్వే గేట్ కింద పారేసిన రోజే ఈరోజు. అందుకే ఈరోజు భారతదేశం అంతా కూడా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఏదైతే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని, ఏకాత్మత మానవతావాదాన్ని సిద్ధాంతాన్ని రచించాడు పార్టీ కోసం. ఆ సిద్ధాంతాలని ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ అందరూ సమానంగా ఉండాలని చెప్పి తృణప్రాయంగా భారతదేశం అంతా కలిసి ఉండాలని చెప్పి తృణప్రాయంగా 370 ఆర్టికల్ని రద్దు చేసిన ఘనత కూడా ఆ రోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే కలలు కన్నారో ఆ కలలను నెరవేర్చింది కూడా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అంతేకాదు కులాలు లేవు, మతాలు లేవు, తారతమ్యాలు లేవు, మనమంతా భారతీయులమే, మనమంతా ఏకంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రచించారో దాన్నే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకెళ్తూ కులాలు లేకుండా, మతాలు లేకుండా, భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాల వారికి క్షేత్ర స్థాయిలో కూడా అభివృద్ధి పథకాలని అందిస్తున్నటువంటి ఘనత కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డిపాళెం, బేల్దారిపాళెం జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, స్థానికులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతా కే, భారత్ మాతా కే.